నేను అడిగితే నాకే ఎదురు చెప్తావా, నీకెంత ధైర్యం అంటూ కోపోద్రిక్తుడైన ఆ సారు తనలో దాగిన విశ్వరూపాన్ని చూపి ఓ విద్యార్థి ఒళ్ళు హోనం చేసి వీపు పగలగొట్టారు. కడప జిల్లా కాశీనారాయణ మండలం నరసాపురం గ్రామంలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో ఎరంపల్లి అభిలాష్ అనే విద్యార్థిపై వంట మనిషి సంగట్ రవికుమార్ చితకబాదిన సంఘటన వెలుగులోకి వచ్చింది. బ్రహ్మంగారి మఠం మండలం పలుగురాళ్లపల్లికి చెందిన ఎర్రంపల్లి అభిలాష్ నరసాపురంలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో 10వ తరగతి చదువుతున్నాడు. రాత్రి హాస్టల్లో ఉన్న మరుగుదొడ్లకు తాళం వేయడంతో బయటకు వెళ్లి రావడంతో ఆలస్యమైంది. ఆ సమయంలో వార్డెన్ హాస్టల్లో లేకపోవడంతో వంట మనిషిగా పనిచేస్తున్న సంగటి రవికుమార్ అభిలాష్ను మద్యం షాప్లోకి పోయి మందు తీసుకురమని చెప్పడంతో నేను తీసుకురానని చెప్పడంతో కోపోద్రిక్తులైన విద్యార్థి ఎర్రంపల్లి అభిలాష్ను పైపుతో వీపు పైన శరీరం పైన చితకబాదాడు. నుంచి వచ్చాక బాత్రూమ్ వచ్చాలంటే బాత్రూమ్కి వెళ్ళినాను. వెళ్ళగానే పోయి వచ్చాక 6 అయినది. అన్నానికి కొద్దిగా ఎక్కడ బయట వెళ్ళామని 3 కొట్టాడు. సైలెంట్గా ఉన్నాను. మళ్ళీ అన్నానికి రాలేదని ప్లేట్ ఎత్తుకులు అడుగుతుండగా చెప్పాను ప్లేట్ కనపరాలేదని. నీకన్నా సిగ్గున్న ఉండేది లేదా, ఇన్ని తిట్టి కొట్టనే ఉన్నాడు సార్. ఆపలేదు అనిచ్చి స్టార్ట్ అయింది. రాత్రి అంతా కొట్టనే ఉన్నాడు. నా రాత్రికి 34 ఏట్లు కొట్టాలకు నాకు చచ్చిపోకుద్ది. అందుకే పోయి వెళ్ళి మా సినిమా వాళ్ళని పిలుచుకొచ్చి ఇంటికి వచ్చాక కేసు పెట్టాం. పెట్టాం. అవినాష్ రవికుమార్. ఎందుకు జరిగింది నేను అడగలేదు. అడిగినా సార్, అదే ఏది ఎక్కడికి బయట తిరిగానంటే చెప్పినా సార్. బాత్రూమ్కి వెళ్ళినా కూడా కొత్తనే ఉన్నాడు సార్. అప్పుడు వచ్చినా కూడా నీకు సిగ్గు ఏమి ముందు ఉండేది తెలియదా, ఎన్ని ప్లేట్ ఎన్ని చూసుకునేది తెలియదా, ఇప్పుడు ఎత్తుకులాడితే నీకు అన్ని కొత్తనే ఉన్నాడు. ఇది పల్లె మేము ఈ నరసాపురము హాస్టల్లో పిల్లోని చేర్చినాం సార్. ఈ సంవత్సరం 10వ తరగతి సార్. ఆ పిల్లోని మామూలుగా హాస్టల్లో ఇంతవరకు ఏం సమస్యలు ఏం రాకుండానే ఉన్నాడు సార్. బాగానే ఇప్పుడు ఆయన హాస్టల్లో ఉండడం వల్ల ఆ పిల్లోని బాత్రూమ్ పోయి వచ్చినాడని పట్టుకొని సాయంత్రం పూట మయంగా కొట్టి దెబ్బలు తగిలేంత కొట్టి హాస్పిటల్లో పోయి రాత్రి 3 గంటల దాకా చూపించుకొని ఆ దెబ్బ తట్టుకోలేక ఫోర్మావిల్ రిమ్స్లో పోయి అది అంబులెన్స్లో పోయి చూపించుకొని వచ్చినాం సార్. ఇంత దారుణంగా కొట్టడం వల్ల ఇప్పుడు ఆయన ఎంత ఇది చేసి మీరు ఏం చేస్తారో చేసుకోకండి అని అనడము, పిల్లని బెదిరియడము, ఇలా చేయడము అది ఎంతవరకు సమన్వయమో చెప్పమని మిమ్మల్ని అడుగుతున్నాం సార్. దాని గురించి పెడతాం సార్ కేసు. ఇప్పుడు పిల్లోనికి ఇంకా ఇతనికి జరిగిన అన్యాయం ఇంకొకరికి జరగదు అనేది గ్యారంటీ లేదు కదా సార్. అది మాకు ఖచ్చితంగా అతనికి ఇంకా లాంగ్ ట్రాన్స్ఫర్ ఖచ్చితంగా చేయాల్సిందే సార్. బయట ఎక్కడన్నా ట్రాన్స్ఫర్ చేయాల్సిందే, ఇక్కడ ఉంచేదానికి కుదరదు. పిల్లలకు ఇప్పుడు మళ్ళీ మేము ఇంకా పిల్లలను చేర్చుకోవాలనుకున్నాం. మాలాంటి తల్లిదండ్రులంతా ఎంతోమంది పిల్లలను హాస్టల్లో చేర్చాలంటే అక్కడ బాధ్యత లేదని భయపడడం మొదటిగా జరుగుతుంది. ఇది ప్రతి హాస్టల్లో ఇది జరుగుతుంది. హాస్టల్లో జరగడం వల్ల ఇప్పుడు పిల్లలకు భయాందోళన అయ్యి వాళ్ళను క్రమశిక్షణ అనేది లేకుండా వాళ్ళకు ఆ విధంగా ఉంటే ఈ కొట్టడాలు తిట్టడాలు ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉండదు. వాళ్ళు క్రమంగా లేకపోతున్నాను. ఏపీ మోడల్ స్కూల్ నరసాపురము. నాకు దెబ్బలు జరగడం వల్ల మా పేరెంట్స్ ఎంతో బాధపడ్డారు. నేను ఆయనకు చెప్పినా కూడా కొడుతూనే ఉన్నాడు. నాలాగే ఇంకా ఎంతోమంది గాయపడ్డారు, వాళ్ళు కూడా ఎంతో బాధపడినారు. ఇది ఈయనే కాకుండా మళ్ళీ వేరే సాట చేర్చినా కూడా అక్కడ కూడా ఎంతో ఇలాగే చేస్తాడు. మేము ఖచ్చితంగా కేసు పెట్టాలని అనుకుంటున్నాం. అది డిప్పు పైపుతో 4 మడత పెట్టి జంపు దాంతో కొట్టినాడు. ఇక్కడ తొడల దగ్గర తన్నినాడు. ఈ మెడకేసి చేత్తో కొట్టింటే ఈ సొక్క గుండీలన్నీ ఇలా సొక్క లాగి సొక్క చినిగినది. దారుణంగా కొట్టాడు. ఇది 40 దెబ్బల దాకా కొట్టాడు. 40-50 దెబ్బల దాకా కొట్టనే ఉన్నాడు. బాగా ఆయన రిక్వెస్ట్ చేసినాడు ఆయన కొట్టద్దు అని, ఆయన కూడా ఆపకుండా కొడుతూనే ఉన్నాడు. అది ఎందుకు బయట వెళ్ళావు అంటే, మళ్ళీ అన్నానికి కాడ ప్లేట్కి ఎందుకు రాలేదు అన్నానికి అంటే చెప్పే ప్లేటు కనపరాలేదంటే ముందుండేది తెలియదా నీకు అన్ని నుంచి స్టార్ట్ చేసినట్టు. అభిలాష్ ఏబీవీపీ కడప జిల్లా కన్వీనర్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో ఈరోజు పోలీస్ స్టేషన్ దగ్గరికి రావడం జరిగింది. దీనికి గల కారణం ఏమయ్యంటే, నిన్న రాత్రి విద్యార్థి ఏదైతే ఉన్నాడో అవినాష్ బయటికి హాస్టల్లో వాష్రూమ్ వసతి లేకపోవడం వల్ల విద్యార్థి బయటికి వెళ్ళి ఒక 10 నిమిషాలు లేటుగా వచ్చాడనే నెపంతో అక్కడ ఎవరైతే ఉన్నటువంటి కమాటి స్వీపర్ అనేటువంటి రవికుమార్ అనేటువంటి వ్యక్తి విద్యార్థిని పైపుతో దారుణంగా కొట్టడం చాలా దారుణమైనటువంటి విషయం. దీని గురించి మేము ఉన్నతాధికారులకు కూడా మేము చెప్పడం జరిగింది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే, లోకల్లో ఉన్నటువంటి వ్యక్తులను హాస్టల్స్లో ఉంచడం వల్ల, వీళ్ళు లోకల్లో ఉండడం వల్ల హాస్టల్స్లో ఉండరు. అసలు హాస్టల్స్లో ఉండకోకుండా ఎప్పటికప్పుడే బయటికి వెళ్ళడము, బయటికి వెళ్ళి రావడము, అసలు విద్యార్థులకు ఇక్కడ ఏమంటే సేఫ్టీ అనేది లేకుండా పోయింది.
నైట్ టైంలో కూడా ఒక వాచ్మెన్ అటువంటి వ్యక్తి కూడా ఇక్కడ ఉన్నాడు. అదేవిధంగా ఇక్కడ చేసినటువంటి భోజన వసతి కూడా చాలా దారుణమైనటువంటి పరిస్థితిలో ఉంది. ఈరోజు మేము ఈ యొక్క ఉన్నతాధికారులకు ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఒక రవికుమార్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని తక్షణమే సస్పెండ్ చేసేసి లోకున్నటువంటి వ్యక్తులను హాస్టల్స్లో ఉండకోకుండా వాళ్ళని వేరే సుదూర ప్రదేశాలకు పంపించాలని చెప్పేసి ఈ యొక్క ఉన్నతాధికారులు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో కలెక్టర్ ఆఫీస్ను కూడా ముట్టడి చేయడానికి కూడా ఏవీపీ ఎటువంటి వెనకాడబోదని డిమాండ్ చేస్తూ ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం. కోర్మామిళ్ళ నర్సాపురం మండలంలో ఎస్సీ హాస్టల్ను ఈరోజు రావడం జరిగినది. అవినాష్ అనే అబ్బాయిని వంట స్లీపర్ కసూదేసి అతను, ఏం పేరు అతని పేరు, రవికుమార్ అనే అతను కొట్టడం జరిగింది పైపులతో. కానీ ఆ విధంగా తప్పు చేస్తే దండించవచ్చు, కానీ పైపులతో కొట్టడం అనేది సరైన పద్ధతి కాదు. కాబట్టి ఈరోజు వాళ్ళను, రవికుమార్ను, వార్డన్ను అందరినీ విచారించాము, తల్లిదండ్రులు కూడా విచారించాము. దీని మీద తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలియజేయడం అయినది. అధికారి కూడా ఇప్పుడు వచ్చారు. ఆయన ఏం పేరు, ఆయన డబ్ల్యూ రామాంజనేయులు రమణ గారు. ఆయనకు కూడా తగు చర్యలు తీసుకోమని చెప్పాము, విచారించి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎస్ఐ గారితో కూడా కలిసాము, ఆయన కూడా అందరిని పిలిపించి తగు చర్యలు తీసుకుంటామని మనవి చేశారు. ఆల్ ఇండియా హ్యూమన్ తరఫున ఫణిరావు అండ్ ప్రసాదరావు దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులందరికీ తెలియజేయడం అయినది.